తెలంగాణ ఆవాస్ పై ఆంక్షలకు తెరలేపాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేసీఆర్ చేస్తున్న సూపర్ హిట్ యాత్రపై నిషేధాజ్ఞలకు కారణమయ్యాయి. కేసీఆర్కు జన నీరాజనంతో కాంగ్రెస్ బీజేపీలకు వణుకు పుట్టింది. జననేత ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈసీని పావుగా వాడుకున్నాయి. ప్రజాస్పందన చూసి 48 గంటల పాటు ప్రచారం నుంచి తప్పించేలా కుట్ర చేశాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్తోనే జనం ఉంటారనే విషయం బస్సు యాత్రలతోనే స్పష్టమయ్యింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోలు, బస్సు యాత్ర సూపర్ హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 4 ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇక ఆ పార్టీ పనైపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అలాంటి సమయంలో కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రజలు కూడా తెలంగాణ సాధకుడికి మద్దతుగా నిలవడం గమనార్హం. సారు మళ్లీ మీరే రావాలి, మీ పాలనే బాగుందంటూ ఎక్కడికక్కడ యువత ఫ్లెక్కడ్డలు పట్టుకుని స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ బస్సు యాత్రకు ముందు, కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత అని చెప్పుకోవాల్సిన విధంగా పరిస్థితి మారింది. అంతటి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన చేపట్టిన బస్సు యాత్ర. కేసీఆర్ రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం, ప్రేమ, అభిమానాన్ని ఎవరూ చెరిపేయలేరని నిరూపితమైంది. కేసీఆర్ వస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వెనుకు కాంగ్రెస్, బీజేపీల్లో మొదలైంది. దీంతో 2 పార్టీలు కలిసి కుట్రలకు తెరలేపాయి. ఎలాగైనా కేసీఆర్ గొంతు వినపడకుండా చేయాలని ప్రయత్నించాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఫలితమే 48 గంటల ప్రచార నిషేధం. సిరిసిల్లలో పంటలు ఎండిపోయి గోసపడుతున్న రైతులు, ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నల కుటుంబాల కోసం కేసీఆర్ చేపట్టిన యాత్రను ఎన్నికల ప్రచారంగా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి సిరిసిల్లలో కేసీఆర్ ఎన్నికలు, ఓట్లు అన్నదే మాట్లాడలేదు. కానీ విచిత్రంగా కాంగ్రెస్ దీనిపై ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ మలాయ్ మాలిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. గత నెల 5న సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ కేసీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడారని ఈసీ పేర్కొంది. 48 గంటల నిషేధం సమయంలో కేసీఆర్ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో కూడా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బుధవారం రాత్రి మహబూబాబాద్ లో కురవి తహసీల్దార్ సునీల్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తర్వుల కాపీని బస్సులోనే అందజేశారు. ఈసీ నోటీసులను గౌరవప్రదంగా స్వీకరించిన కేసీఆర్ వెంటనే ప్రచారాన్ని ఆపేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి తన ప్రసంగాన్ని గడువు సమయంలోగా ముగించారు. కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేయడంపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువనిచ్చే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు. ఆయనకు 50 ఏండ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. చట్టాలు, ఎన్నికల నిబంధనలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన ఎన్నడూ ఈ తరహా నిషేధానికి గురి కాలేదు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు శిక్షణ ఇచ్చే సందర్భాల్లో కూడా ఎన్నికల సంఘ నిబంధనలకు తప్పకుండా పాటించాలని కేసీఆర్ చెప్తుంటారు. మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కేసీఆర్ పైనే ఈసీ ఇప్పుడు చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.